సార్కి నేను మెసేజ్ పెట్టాను మేడం. ప్రమోద్ కుమార్ సార్ కాంటాక్ట్ నెంబర్ నాకు దొరకలేదు. సో సిద్ధార్థ్ కౌశల్ సార్కి మెసేజ్ పెట్టాను. సార్ ఇట్లా నా జర్నీలో మీ యువర్ డెసిషన్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ సార్. దానివల్ల నాకు యూపీఎస్సీ మార్గం అనేది ఇంకా సుగమైంది, తొందరగా డిపార్ట్మెంట్ నుంచి బయటకు రాగలిగాను పెడితే సార్ వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి హాయ్ మ్యాన్, ఐ ఫెల్ట్ సో ప్రివిలేజ్డ్ నీలాంటి వాళ్ళ కోసంగా నేను హెల్ప్ చేసినందుకు. సో కలుద్దాము, ఖచ్చితంగా కలవండి, మీరు ఎక్కడున్నారా అని చెప్పి అన్నారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా సార్ అంటే ఓకే, మళ్ళీ ఏ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అడిగారు. సో మళ్ళీ మీరు అటెంప్ట్ ఇవ్వండి, ఎఫ్సీకి వెళ్ళొద్దు, సో తర్వాత మీరు కలుద్దాము, మీరు వచ్చి కలవండి అని చెప్పి అన్నారు. కలుస్తాను సార్ అన్న. తర్వాత ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు, జియో అని చెప్పి జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని, తర్వాత కొన్ని ఇన్నోవేటివ్ చేస్తే సార్ నాకు కూడా ఒక ఐడియా ఉంది, ప్రాజెక్ట్ జస్టిస్ బెల్ అని. సో యంగ్ లాయర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు, దొరకదు. ఎవరైతే డబ్బులు బేర్ చేయలేని వాళ్ళు ఉంటారో లాయర్స్, వీళ్ళందరినీ లింక్ చేస్తే ప్రాజెక్ట్ జస్టిస్ బిల్ అనేది ఇది చేయొచ్చు సార్, అది ఫ్రీగా అవుతుంది, జస్టిస్ కూడా బాగా జరుగుతుంటే వెరీ గుడ్ ఐడియా, మన ఇద్దరం కలిసి చేద్దాం, మీరు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు అంటే సార్ ఇట్లా ఉంటే ఓకే మీరు ఫస్ట్ అటెంప్ట్ మీద ఫోకస్ చేయండి, తర్వాత కలిసి దాన్ని మనం చేద్దాము అని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్. అద్భుతం. ఆ స్థాయి వాళ్ళు కలిసి పనిచేద్దాం అని అనడం, ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వచ్చిన తర్వాత సంతోషం ఒకటి, ఇంకోటి ఏంటంటే టాలెంట్ మేడం. అంటే కింద వాళ్ళకి టాలెంట్ని ఐడెంటిఫై చేసేటువంటి ధోరణి యాటిట్యూడ్ ఉండదు, కానీ పై స్థాయి ఆఫీసర్లు టాలెంట్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మళ్ళీ మెంటార్స్లో కూడా మేడం, మెంటార్స్లో నాకు మహేష్ భగవత్ సార్ చాలా స్పెషల్ మేడం. ఎందుకంటే సార్ తోటి నాకు ఇనిషియల్గా పరిచయం అయినప్పుడు జస్ట్ నేను ఇట్లా పోలీస్ కానిస్టేబుల్గా తెలుసు, తర్వాత నా గురించి తెలిసిన తర్వాత సారు నా గురించి ఇంకా బియాండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా నాకు సజెషన్స్ ఇవ్వడం, కేర్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ర్యాంక్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, చేసి అక్కడ సత్కరించారు, స్నాక్స్, టీ టైము. అప్పుడు ఐ ఫెల్ట్ మోర్ దెన్ ఆఫీసర్, సార్ నన్ను ఒక ఫాదర్లా ట్రీట్ చేశారు మేడం. సో దట్ వాజ్ వెరీ వార్మ్ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ తర్వాత కొద్దిగా మెంటల్గా కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు కూడా నేను సార్ డీజీ ఆఫీస్కి వెళ్ళి కలవటం కూడా జరిగింది. సో సార్కి నేను చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో ఇట్లా మెంటార్స్ అనేటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనం లైఫ్లో, మంచి మెంటార్స్. ఈవెన్ నాకు అరుణ బహుగుణ మేడం, రిటైర్డ్ డీజీ మేడం, సో మేడం విషెస్ చెప్పారు. తర్వాత సంతోష్ కుమార్ గారని సారు, డీజీ సారు, ఆయన విషెస్ చెప్పారు. తర్వాత కోడే దుర్గా ప్రసాద్ సారు, డీజీ, రిటైర్డ్ డీజీ సారు, ఆయన విషెస్ చెప్పి ఆయన చెప్పారు మీలాంటి యంగ్స్టర్స్ వచ్చి ఈ చేంజెస్ మీరు రియల్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చారు కాబట్టి సో మీరు ఇంకా తొందరగా చేంజెస్ తెస్తారని దాన్ని నేను భావిస్తున్నాను, ఆల్ ది బెస్ట్ యంగ్ మ్యాన్ అని చెప్పి సార్ చెప్పారు. మంచు విష్ణు గారు ఫోన్ చేశారు. అవునా? మంచు విష్ణు గారు మీరు మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అండి, సో మీలాంటి వాళ్ళు మనకి అవసరము, సో మీలాంటి వాళ్ళ వల్ల రిఫార్మ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. సో సార్కి నేను ఒక రిక్వెస్ట్ కూడా చేశాను. ఏం చేశారు? మనకైతే ఎట్లయితే 108 ఉందో జంతువులకు కూడా వాటికి ఇబ్బంది అయితే, ఎమర్జెన్సీ అయితే, యాక్సిడెంట్ అయితే, అమ్మా భలే చెప్పారు, అసలు ఆ 109ని తీసుకురావాలి. ఎందుకంటే మా ఇంటి దగ్గర కుక్కలు రోడ్డు మీద పడుకుంటాయి, రాత్రిపూట కనిపిస్తే చాలు ఏ టైర్ కింద పడి శుభ్రంగా రెండు కాళ్ళు నలిగిపోతాయి. నేను ఫస్ట్ రెడ్ క్రాస్కి ఫోన్ చేసి, బ్లూ క్రాస్కి ఫోన్ చేసి, ఇంకెవరికో చేసి వాళ్ళు వచ్చే లోపల 1-10 రోజులు అవుతుంది, అవి ఇబ్బంది పడిపోతాయి. నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి నాకు కూడా తెలియట్లేదండి. యాక్చువల్లీ నేను పోలీస్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు మాకు గుడ్లూరు పోలీస్ స్టేషన్ హైవే ఉంటుంది మేడం. సో అప్పుడు నైట్ పెట్రోలింగ్ చేస్తారు, హైవే పెట్రోలింగ్. సో అప్పుడు నేను పెట్రోలింగ్ చేసేవాళ్ళం, నేను మా కొలీగ్స్ వాళ్ళతో. చేసేటప్పుడు కొన్ని జంతువులు, పశువులు లేకపోతే ఇట్లా రోడ్డు దాటి క్రమంలో పడి అవి వర్ణాతీతమైన బాధ, అసలు అది చూసి నాకు ప్రాణం చలించిపోతుంది. మనం ఏదైనా చేయాలన్నా చేయలేము. దాన్ని ఇప్పుడు పెద్ద పశువు ఉంటుంది, దాన్ని పిక్ చేసి తీసుకెళ్ళినా కానీ రీహాబిలిటేషన్ సెంటర్స్ లేవు. సో అదే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ 109 ఏదైతే ఉందో, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, వచ్చి అంబులెన్స్ వచ్చేసి ఆ జంతువుని తీసుకొని వెళ్ళిపోయి ఒక మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసి, ఇంకా అవసరమైతే ఇన్పేషెంట్గా పెట్టుకొని రిహాబిలిటేషన్ చేసి దాని యొక్క ప్రాణం నిలిపితే ఎంత మంచిది మేడం. నిజం. సో దానికోసం మీరు మా అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, సో నా ఐడియాని ఎక్కువ మందికి ప్రచారం చేస్తే ప్రభుత్వాలు, పౌర సమాజం, ఎన్జిఓస్ వాళ్ళందరినీ ఏకం చేసి ఇటువంటి సర్వీసెస్ తేవాలి సార్ అంటే అబ్సల్యూట్లీ నేను ఖచ్చితంగా నా 100% నేను చేస్తానండి, మనం కలుద్దాం, మీరు మా ఇంటికి రాండి భోజనానికి అని చెప్తారు సార్. సో నైస్, దట్స్ రియల్లీ నైస్.
నిజానికి కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నారండి. వాళ్ళు కాల్ చేసిన తర్వాత కొంచెం లేట్గానే రెస్పాండ్ అయ్యి వస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే టైం అయిపోయి మ్యామ్ సర్జరీ చేసినా ఇంక ఇది ఉండదు, వేస్ట్, సో మెర్సీ డెత్ ఇచ్చడం అనేదే మంచి పద్ధతి అని చేసిన అది ఆ సందర్భాలే గోల్డెన్ అవర్లో వచ్చేస్తే వాటి ప్రాణం, ఇప్పుడు ప్రతి జీవిలో దేవుడు ఉంటారు మేడం, అది నేను బిలీవ్ చేస్తాను. సో దాన్ని నేను ఎక్కువగా ప్రయారిటైజ్ చేసి చేస్తున్నా. రీసెంట్గా రిజల్ట్స్ రావడానికి ఒక 5 days 6 days బ్యాక్ కూడా నేను ఇక్కడ నుంచి వాడపల్లి శివాలయం ఒకటి ఉంటుంది ఆంధ్ర, అక్కడ వెళ్తున్నాను. ఈస్ట్ గోదావరి కాదు మేడం, ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది సంగమం, మూసీ కృష్ణ సంగమం. కరెక్ట్గా తెలంగాణనే మేడం, అది మనం మిర్యాలగూడ నుంచి అలా అయితే ఏపీలో వాడపల్లి ఒకటి ఉందండి, అక్కడ ఒక వాడపల్లి, అది వేరే. సో అక్కడికి వెళ్తున్న క్రమంలో నేను మా కజిన్ రవి, సో వెళ్తుంటే ఒక ఎద్దుని ఒక కారు కొట్టేస్తే వాళ్ళు అందరు చూస్తున్నారు. మేము బస్సులో చూసారు ఇట్లా ఏందని చెప్పి మేము అక్కడికి వెళ్ళే వాళ్ళని కూడా ఆగి మధ్యలో దిగి ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలో పక్కనే హాస్పిటల్, మీరు 100 meters డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి తెలియదు పక్కన హాస్పిటల్ ఉందని. సో అదే ఒక 109 యాప్ ఉండి అక్కడ హాస్పిటల్స్ ఇవి అన్నిటిని వచ్చేసి GIS బేస్డ్ లొకేషన్స్ అన్ని దాంట్లో షేర్ చేసి ఉంటే, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటే దాని ప్రాణం బతికేది. కానీ నేను దాన్ని అప్పటికి ట్రాక్టర్లో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అది బతకలే, చనిపోయింది. ఇప్పుడు ఎంత బాధేస్తుంది. నిజం. అవును, మీరు ఆప్షనల్ ఏం తీసుకున్నారు? నాది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. స్కోరింగ్ సబ్జెక్టే, కానీ మీరు ఒకనొక టైంలో ఇన్ని 4 attemptsలో ఇదేనా స్కోర్ చేయలేకపోతున్నానేమో, నేను ఏమన్నా మార్చుకుందామా అన్న పాయింట్లో ఏమన్నా ఆలోచించారు? ఎప్పుడు ఆలోచించలేదు మేడం, ఎందుకంటే నాకు ఈ పొలిటికల్ సైన్స్ డిగ్రీలో ఉంది. సో నాకు ఇంట్రెస్ట్ కూడా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్, పాలిటిక్స్ అనేటువంటి అన్ని ఇంట్రెస్ట్. మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ప్లస్ మార్కెట్లో అంటే శుభ్రారంజన్ మ్యామ్ అని ఒక మ్యామ్ ఉంటారు, ఆ మ్యామ్ నోట్స్ 7 books ఉంటాయి. ఆ 7 booksని నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేసాను. ఇనిషియల్ స్టేజెస్లో ట్రాన్స్లేషన్ చేసేసాను, ప్లస్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ తీసుకున్నాను. ఆ నోట్స్ని చాలా ఎన్రిచ్ చేసేసాను, ప్లస్ దాంట్లో స్కోరింగ్ కూడా మంచిగా వస్తాయి అనమాట. సో నాకు ఎప్పుడు ఆప్షనల్ నాకు సెట్ బ్యాక్ అనుకోలే. బట్ ఈసారి నేను రాయకపోవటం అంటే రాసే దాంట్లో కొన్ని టెక్నిక్స్ మంచిగా ఇవ్వకపోవడం వల్ల ఈసారి తగ్గింది మార్క్స్ యాక్చువల్గా. సో అది నా మిస్టేక్స్, మెటీరియల్స్ కానీ ప్రిపరేషన్, ఆ మిస్టేక్ అనమాట, నా ఆప్షనల్ మిస్టేక్ కాదు. సరే, ఇప్పుడు నాది పర్సనల్గా ఒక డౌట్. ఇప్పుడు మీకు సపోజ్ IFS వచ్చింది అనుకోండి, మీరు మళ్ళీ రాయడానికి లేదు మరి? అవును, ఫారెన్ సర్వీస్. అందుకే నేను దాన్ని 9th ప్రిఫరెన్స్ పెట్టాను మేడం, మోస్ట్ రిమోట్ పాసిబిలిటీ. అలా కుదరదుగా, మీకు అక్కడ ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూసి అల్టిమేట్లీ మీరు ఆ ప్లేస్లో ఇస్తారు, నో డౌట్. కానీ ఇప్పుడున్న రోస్టర్ ప్రకారం అయితే రాదు, ఇప్పుడున్న వచ్చిన ర్యాంక్కి. సో అందుకే సేఫ్ ఈసారి. యాక్చువల్గా కూడా నేను దాన్ని ఆప్ట్ చేయకుండా ఉండాలనుకున్నా, బట్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకొని నువ్వు IFS పెట్టకుండా ఉన్నావంటే వాట్ ఈజ్ యువర్ నోషన్ అని ఇంటర్వ్యూలో గట్టిగా పట్టుకుంటారని నేను మళ్ళీ దాన్ని 9th ఆప్షన్గా పెట్టడం.